అందరికీ నమస్తే. రామ్ గోపాల్ వర్మ సినిమా గుర్తుందా? దగా అని వస్తుంటుంది మ్యూజిక్. ఇప్పుడు అదే జరిగింది. దీన్ని దగా అనాలనో, మోసం అనాలనో, లేకపోతే ఇంతే ఇది జనం మనం ఏం చెప్తే అది నమ్ముతారు, మనకే ఓటేస్తారన్న నమ్మకమా, ఓవర్ కాన్ఫిడెన్సా ఏమో తెలియదు. కానీ బీసీలకు రిజర్వేషన్ లాస్ట్కు ఆ కేసీఆర్ ఇచ్చిండు కదా, వాళ్ళ ప్రత్యర్థి రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది కూడా ఇవ్వలే. అంటే కేసీఆర్ మోసం చేసిండు చూసిర్రా, 23.5కి తగ్గించిండు అన్నోళ్ళు వీళ్ళు ఇచ్చింది 17.08 సంథింగ్. అంటే ఇంకా తగ్గించిర్రు అప్పటికన్నా ఇప్పటికి. అసలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మినిస్టర్స్ సంబంధించిన కాన్స్టిట్యున్సీలనే జిల్లాలనే అసలు బీసీలకు రిజర్వేషన్ చేయలేదు. ఇంకా నాట్ ఓన్లీ బీసీలు, ఇప్పుడు దసరా పండుగ అప్పుడు దసరా దావాతులు ఇచ్చారు కదా మనోళ్ళు, ఆల్రెడీ రిజర్వేషన్ ఇచ్చేసిండ్రు, ఇంకా ఓట్లు వచ్చేసినాయని చెప్పి పెట్టిరు కదా. ఆల్మోస్ట్ ఒక 70-80% తారుమారు అయిపోయినాయి. అప్పుడు ఎస్సీలకు ఇచ్చిన కాడ ఇప్పుడు జనరల్ వచ్చినాయి, అప్పుడు జనరల్ వచ్చిన కాడ ఎస్సీలకు వచ్చినాయి. అట్లా కూడా జనాన్ని మోసం చేశారు. ఎట్లా తిరిగి మోసమే. అసలు ఒక్కరు కూడా మాట్లాడతలేరు, క్విక్ అంటలేరు. ఇప్పుడు వీళ్ళకి తోడు బీసీ సంఘాల నేతలు కూడా, వాళ్ళు కూడా ఈ మోసంలో పాల్పంచుకున్నారు. పాలాభిషేకాలు చేసిండ్రు, పూలదండలు వేసిండ్రు, ఈయననే హీరో అన్నారు. అసలు కులగణన ఇప్పుడు దేశంలో ఎవరు చేయలే, అసలు ఈయన పెద్ద అదే అన్నారు. తీరా చూస్తే ఆ కులగణన దేనికి పనికి రాకుండా పోయింది. ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు మీకు ఈ సర్పంచ్ ఎలక్షన్స్ మొత్తం మనం చెప్పాల్సిందే. ఏం చేస్తున్నారు, ఏమవుతుంది, వీళ్ళేంది వాళ్ళేంది అన్నీ మాట్లాడాల్సిందే. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా వెనక కనిపిస్తుంది ఒక అఫీషియల్ లిస్ట్. ఇది మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులో చూసి ఉండొచ్చు. ఎంత దారుణంగా ఉంది ఈ షీట్ చూస్తే. అసలు ఒక్కొక్క జిల్లాల మొత్తం 31 జిల్లాలు మనకు, హైదరాబాదు, రంగారెడ్డి కొంత భాగం ఉండవు కాబట్టి అవి తీసేస్తే 31 జిల్లాలకు వేసిర్రు. వేస్తే ఆదిలాబాద్లో మొత్తం 473 గ్రామ పంచాయతీలు ఉంటే 23 ప్లేసుల్లో బీసీలకు ఇచ్చారు. కొత్తగూడెంలో 0. గది నీ లిస్ట్ మొత్తం చదివితే వీడియో మొత్తం గదే అవుతుంది కాబట్టి అట్లొద్దు. ముందు షెడ్యూల్ కానీ స్టార్ట్ చేద్దామా. షెడ్యూల్ ఏంది? 11, డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17. ఈ 3 విడతలల్లో ఏ జిల్లా ఎప్పుడు జరుగుతుంది అనే విషయం పైన ఇంకా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోలేదు. బహుశా బార్డర్స్ అంటే ఆదిలాబాదు అట్లాంటివన్నీ ఫస్ట్ విడత జరిగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మిడిల్కి వచ్చి హైదరాబాద్ సెంట్రిక్గా నేను చెప్తున్నా. మిడిల్లో విడత 2వ విడతలో ఎలక్షన్స్ జరుగుతాయి. 3వ విడత ఫైనల్ విడతల జరుగుతుంది, 17వ తారీఖు నాడు జరుగుతాయి. బహుశా ఇటుకెళ్ళి హైదరాబాద్ దగ్గరుండే రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా బహుశా 3వ విడతలు జరిగే అవకాశం ఉంది. అది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది ఆ క్లారిటీ. కానీ ఈ బీసీల రిజర్వేషన్ కాడ ఎంత మోసం చేసిర్రంటే అసలు ఇంకా వీళ్ళు చెప్పిన మాటలు వింటే అసలు వీళ్ళు ఎంత మోసగారులో తెలియలే మనకు. వీళ్ళు మేకవనిన పులి అంటారు చూడు, అట్లా మేకతోలు కప్పుకున్నారు వీళ్ళు. కానీ తర్వాత తెలిసింది వీళ్ళు మేకలు కాదు, వీళ్ళు పులులు, వీళ్ళు మోసమే చేస్తారని తర్వాత అర్థమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోనంట ఒక్కడు కూడా ఇవ్వలేదంట వాళ్ళ మండలంలో. వాళ్ళు సీతక్కని ఎట్లా ఆడుకున్నారు చూడండి ఒకసారి. 20,000 మంది బీసీలు ఉంటే ఎస్టీలు 2,450 మంది ఉన్నారు, ఎస్సీలు 2,400 మంది ఉన్నారు. ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదంట. మేము ఇప్పటి నుంచి కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు అనేది ఏంటంటే తర్వాత బీసీలకు ఓకే అక్క. గద్వాల్లో హైయెస్ట్ 27.4% ఇచ్చిండ్రు బీసీలకు. తర్వాత సెకండ్ ప్లేస్ సిద్దిపేట 26.77% ఇచ్చిండ్రు. నారాయణపేటలో 26.47% ఇచ్చిండ్రు. కరీంనగర్ 26.41 బీసీలకు ఇచ్చింది. పెద్దపల్లి 26.23. ఇవి టాప్ 5 డిస్ట్రిక్ట్స్ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన టాప్. ఇక బాటమ్ 5 డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయంటే కొత్తగూడెంలో 0 ఇచ్చిండ్రు. ఆడ బీసీలే లేరనమాట వీళ్ళ లెక్కన. కల్వకుర్తి నియోజకవర్గంలో మొత్తం కాన్స్టిట్యున్సీల్లో అమన్గల్లో 0, మొత్తం 13 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్కటి కూడా బీసీకి ఇవ్వాలి. కర్తాల్లో 24 గ్రామ పంచాయతీలు ఉంటే ఒకటి బీసీకి ఇచ్చారు. కల్వకుర్తిలో 24 గ్రామ పంచాయతీలు ఉంటే 3 బీసీలకు ఇచ్చిండ్రు. వెల్దండలో 31 ఉంటే 4 ఇచ్చిర్రు. తలకొండపల్లిలో 32 గ్రామ పంచాయతీలు ఉంటే 5 ఇచ్చిర్రు బీసీలకు. మాడుగులలో 34 గ్రామ పంచాయతీలు ఉంటే 5 ఇచ్చిర్రు. మొత్తం కల్వకుర్తి నియోజకవర్గంలో
18 ఇచ్చిర్రు మొత్తం 158 గ్రామ పంచాయతీలకు, అంటే 12% ఇచ్చారు కల్వకుర్తిలో. ఇట్లా ప్రతి దగ్గర ఉంది, ప్రతి నియోజకవర్గంలో తీస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. తర్వాత మహబూబాబాద్లో 3.94, అంటే 4% వేసుకుందాం. మహబూబాబాద్లో 100 గ్రామ పంచాయతీలకు 4 బీసీలకు ఇచ్చారు. ములుగుల సీతక్క 3.42, 4 మంది కూడా ఇవ్వలే 100 మందిలో. తర్వాత ఆదిలాబాద్లో 4.86, ఆసిఫాబాద్లో 5.97. మొత్తం యావరేజ్గా తీస్తే 17.087, 17% ఇచ్చినట్టు. అంటే 100 గ్రామ పంచాయతీల్లో 17 ఇచ్చారనమాట. మొత్తం 12,735 గ్రామ పంచాయతీ ఆఫీసులు. అంటే వీళ్ళు ఒక లిటరల్గా 6 నుంచి 700 గ్రామ పంచాయతీలకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిందే. చట్టం ప్రకారం ఇవ్వాల్సిన 23% కేసీఆర్ ఇచ్చాడు కదా, 22.5, 23, అది మోసం అన్నారు. దీని ఏమనాలి? 17% ఇవ్వడం దాన్ని దగా అనాలనా, ఇంకేమన్నా అనాలనా, ఏమంటారో మీరు అనండి. ఎందుకంటే మేమేమనం, గవర్నమెంట్ ఏం స్పందించదు. గవర్నమెంట్ అయిపోయింది, మేము ఇచ్చేసినాం, తన్నుకొని సావండి, తాంబూలం ఇచ్చినాం, తన్నుకు సావండి. బీసీ మినిస్టర్స్ కామోష్, ఎవ్వరు మాట్లాడరు. బీసీ సంఘాల లీడర్లు కామోష్. అసలు మొన్నటిదాకా కులగణన చేసిరు కాబట్టి అసలు కులగణన చేసినోడే లేడు, అసలు మమ్మల్ని లెక్క పెట్టినోడే లేడు, మమ్మల్ని లెక్క పెట్టిండు అసలు హీరో అన్నారు. తీరా చూస్తే ఆ 22%, 23% కూడా ఇవ్వలేకపోయారు. అది కూడా సాధ్యం కాలేదు. ఎందుకు సాధ్యం కాదు? 23% ఇవ్వచ్చు, అది వీళ్ళ చాదగంతనం. చెప్పిందా కోర్టు? చెప్పిందా కోర్టు? 50% బిలో వేసుకోమన్నది. 10 ఎస్టీలకు, 15 ఎస్సీలకు రిజర్వేషన్, మిగతా 25% రిజర్వేషన్ ఉంది. ఆ 25%లో ముస్లింలు, ఆ బీసీఈ ఉన్నారు కదా, వాళ్ళు పోతే కనీసం 23% అన్న ఇవ్వాలి కదా. కేసీఆర్ ఇచ్చింది కదా, పోయిన గవర్నమెంట్ ఇచ్చింది కదా. మరి ఇప్పుడు మాట్లాడాలి. బీసీ సంఘాల లీడర్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు కూడా అర్థమైంది. అంతా సైలెంట్ అయిపోయినారు. కొందరు అయితే డైరెక్ట్ కాంగ్రెస్ కచరాకు అమ్ముడు పోయారు. బీసీ లీడర్లు ఏం డౌట్ లేదు, ఇది పాలాభిషేకాలు చేసిన వాళ్ళంతా అమ్ముడు పోయినట్లుగానే ఇప్పుడు భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి ఇప్పుడు ధర్నాలు చేయాలి. అప్పుడు పాలాభిషేకం చేశారు కదా, ఇప్పుడు ధర్నాలు చేయాలి. మరి ఎందుకు ధర్నాలు చేస్తలేరు? ఎందుకు మాట్లాడతలేరు? ఎంత గప్చుప్ ఎందుకంటే మొత్తం మేనేజ్మెంట్. ఇక బీసీ లీడర్లను బీసీలు నమ్మాలన్నా నమ్మకూడదా అనేది దీనిలో అందరూ బాధ్యులే. దీనిలో ఏక్ బార్ దో మార్ వాళ్ళు కూడా బాధ్యులే. దీనిలో బాధ్యులు అవుతారు. ఎందుకంటే మరి ఉత్తగా టీవీల ముందు మాట్లాడడం కాదు కదా. మేమంటే జర్నలిస్టం కాబట్టి టీవీల ముందు మాట్లాడతాం, జనాలకు ఏదో 4 విషయాలు చెప్పాలని. ఇంకా ప్రజాప్రతినిధులు అయిన తర్వాత కూడా టీవీల ముందు మాట్లాడితే మరి దాన్ని ఏమంటారు? మోసమే కదా. జనాలకు పోవాలి కదా, జనాలకు చెప్పాలి కదా. ఇప్పుడు ఆ కులగణన చేసి ఏం లాభం చెప్పండి? కులగణన చేసిండ్రు, రైట్, ఏం లాభం? ఆ కులగణన రిపోర్ట్ బయట పెట్టలేదు. కోర్టుల మెయిన్ ప్రధానంగా ఈ రిజర్వేషన్ అంశంలో మాట్లాడేటప్పుడు కోర్టుల అడ్వకేట్ జనరల్ ఏం చెప్పలేకపోయాడు గవర్నమెంట్ చేసిన విధానాలను. అసలు ఇప్పటిదాకా పబ్లిక్లో ఎందుకు ఇట్లేదు రిపోర్టు? వీళ్ళు ఇచ్చిన గైడెన్స్లా ఎలక్షన్ దానిలో 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు. మంచిది. 2024 కులగణన ప్రకారం బీసీలకు అన్నారు. అంటే ఇప్పుడు బీసీల సంఖ్య తగ్గింది అర్థం చేసుకోవాలనా? ఇప్పుడు బీసీలు మీరు ఇచ్చింది కూడా అబద్ధం, బయటికి చెప్పింది అబద్ధం, వాళ్ళు ఒరిజినల్ రిపోర్ట్ ఇవ్వలేదు. బీసీల జనాభా తగ్గింది అని చెప్పదలుచుకుంది గవర్నమెంట్. 23 నుంచి 17%, 6% కోసేసిండ్రు డైరెక్ట్గా. 6% కోసేసిండ్రంటే దాని అర్థమైంది, 6% కోసిన దాని అర్థమైంది ఏమర్థం చేసుకోవాలి? అంటే వీళ్ళ లెక్కలకు 30-35 వేల మంది బీసీలు తగ్గిపోయారని అర్థం చేసుకోవాలి. అసలు ఇప్పుడు ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డిని నమ్మనికే లేదు, బీసీ సంఘాల లీడర్లను నమ్మాలనో వద్దో అర్థమైతే లేదు. అసలు ఈ ప్రభుత్వ నమ్మకం ఏందంటున్నా, 17% ఇచ్చిందంటే అసలు మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ జనం? వీళ్ళు బీసీలు ఒక్కరినే కాదు, అందరినీ మోసం చేసినట్టే. ఇప్పుడు మొన్న దసరా పండుగ రోజు అందరు ఖర్చు పెట్టుకున్నారు. ఆ రోజు ఇచ్చిన రిజర్వేషన్స్ అది కాదు అని తెలిసినా కూడా జనాలతో గేమ్స్ ఆడినారు కదా మీ రాజకీయాల కోసం. ఇప్పుడు కనీసం మళ్ళీ అవే రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం అని చేసినారా మీరు? ఆ రిజర్వేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అవన్నీ మొత్తం చేంజ్ అయిపోయినాయి. ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు తలకాయకు చేతులు పెట్టుకున్నారు. అంతా అప్పులు తీసుకొచ్చి పెట్టిన వాళ్ళే. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఎవరికి గవర్నమెంట్ ఇచ్చింది లేదు రూపాయి కూడా. కానీ అనవసరంగా వాళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చారు. 5 లక్షలు 10 లక్షలు దసరా దావతులు ఇచ్చారు, గిఫ్ట్లు ఇచ్చింది దసరా పండుగ రోజుగా. మా ఊరికి రిజర్వేషన్ వచ్చేసింది, మేము సర్పంచ్ నిలబడుతున్నాం, మాకు ఓట్లు పడాలని. ఇప్పుడు వాళ్ళందరూ ముఖాలు కూడా చూపలేకపోతున్నారు వీళ్ళు చేసిన పనికి. ఆ రోజు రిజర్వేషన్ వచ్చిందని ఎవరైతే డబ్బులు వంచిర్రో తలకాయ గల్లెగరేసి వాళ్ళు ఇప్పుడు చల్లబడ్డారు. వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు అసలు ఇప్పుడు పోటీలనే లేరు. డబ్బులు వంచి కూడా వేస్ట్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ తప్పిదం, వాళ్ళ తప్పిదం కాదు, వాళ్ళ తప్పు కాదు అది. ఈ గవర్నమెంట్ చేసిన ఆడిన ఒక గేమ్, ఆ గేమ్లో వాళ్ళు బలైపోయినారు.
తెలంగాణ జనం ఎప్పుడో బలైపోయినారు. 2023 డిసెంబర్ 7 నాడు బలైపోయినారు. నవంబర్ 30 నాడు ఓట్లేసి ఆ రోజే బలిక బక్రా అయిపోయినారు. ఇప్పుడు వీళ్ళని బక్రాలు చేసిండ్రు, మొత్తం అందరిని బక్రాలు చేసి పడేసిండ్రు. సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా చేసిండ్రు. ఇప్పుడు పోరాడి ఓడిపోతే అది వేరు, అసలు పోరాడకుండానే డబ్బులు ఖర్చు పెట్టుకుని ఓడిపోతే ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ అదే. ఆ డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళ పొజిషన్ అదే. వాళ్ళు పోరాటం కూడా చేసే అవకాశం ఇవ్వలే. వాళ్ళు పోరాటం చేయకుండానే వాళ్ళని ఓడిపించేసిండ్రు ఈ గవర్నమెంట్. ఈ మరి దాని గురించి అయినా మాట్లాడాలి కదా ఎవరన్నా. బీజేపీ వాళ్ళు సైలెంట్. అక్కడ కూడా మోసాలు స్టార్ట్ అయినాయి. ఒక ఆయన నేను 10 లక్షలు ఇస్తే ఏకగ్రీవం అంటున్నాడు. ఆయన జేబులకి వెళ్ళి ఇయ్యాడు, ఎంపీ ఫండ్లకి వెళ్ళి ఇస్తాడు. ఇక ఏమంటారు, అభివృద్ధికి ఓటేయండి అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏం చూసి ఓటేయాలని కూడా తెలుస్తలేదు. అది సపరేట్ వీడియో చెప్తా. వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంది ఊళ్ళలో. అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు. అభివృద్ధి లేదు, ఓట్లు లేవు, ఏమీ లేవు. మొత్తంగా వీళ్ళ మోసం అనేది బయటపడ్డది. వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఎలక్షన్స్ ముందు చెప్పిండ్రు. అప్పటి నుంచి నరుక్కుంటా 2 years నరికిండ్రు. ఇస్తున్నాం 42% ఇస్తాం, అవసరమైతే 50% ఇస్తాం, అవసరమైతే 60% ఇస్తాం, ఈ కోర్టు ఆ కోర్టు అన్ని కోర్టులు అని చెప్పిండ్రు. ఏ కోర్టును సంతృప్తి పరచలేకపోయారు వీళ్ళు. లాస్ట్ ఫైనల్గా తీసుకొచ్చి అందరిని తీసుకుపోయి నీళ్ళలో ముంచేసిండ్రు. అంటే దీనిలో ఏమర్థమైంది, రేవంత్ రెడ్డి అండ్ టీం రాజకీయాల కోసం వాళ్ళు సేఫ్గా ఉండడానికే, వాళ్ళ పార్టీ సేఫ్గా ఉండడానికే మొత్తం అందరినీ బక్రా చేసిరు అనమాట. అందరినీ బక్రాలు చేసి అందరితో డబ్బులు ఖర్చు పెట్టించి, డబ్బులు ఊకే రావు కదా, 2 లక్షలు ఖర్చు పెట్టినా, 1 లక్ష ఖర్చు పెట్టినా, అప్పు చేసి ఖర్చు పెట్టి వాళ్ళకి ఏం చేస్తారు, గవర్నమెంట్ ఇస్తుందా ఏమన్నా? ఏం చేయలేదు. అందరినీ బక్రాలు చేసి ఇప్పుడు ఎలక్షన్ అంటున్నారు, సర్పంచ్ ఎలక్షన్ అంటున్నారు. మీరు ఏం చెప్తారో, మీ కామెంట్ ఏందో చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.